హలో ఫ్రెండ్స్, బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇక శోభనం గదిలోకి అయితే అప్పు కళ్యాణ్ అయితే ఉంటారనమాట. ఇద్దరు బెడ్ మీద కూర్చొని ఉంటారు. కళ్యాణ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడనమాట. ఇక అప్పుడే అప్పుకి అయితే మెసేజ్ వచ్చేసరికి ఇక పక్కకు వెళ్ళి ఫోన్ చూస్తూ ఉంటుంది అనమాట. ఇక కళ్యాణ్ అయితే అప్పు పక్కనే ఉందేమో అనుకొని చెప్పేసి ఇలా తడుపుతూ చూసేసరికి పక్కనైతే ఇక అప్పు ఉండదు అనమాట. పక్కకి వెళ్ళి చూస్తాడు కళ్యాణ్. అక్కడ అప్పు అయితే ఇక ఏం పట్టనట్లు ఉండేసరికి ఇక కళ్యాణ్ అయితే ఒకసారిగా షాక్ అయిపోతాడనమాట. ఏంటిది పొట్టి, అలా దూరంగా ఉండిపోయావు, ఈ రాత్రి కోసం ఎన్నో రాత్రులు ఎదురు చూసాను తెలుసా అని చెప్పేసి ఇక కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడనమాట. ఏంటండో ఈ కవి గారికి మంచి మూడ్ వచ్చినట్లుంది, కానీ నాకు అంత ఓపిక లేదని చెప్పేసి అప్పు అయితే చెప్తూ ఉంటుంది అనమాట. ఫస్ట్ నైట్ రోజున అప్పు ఏమాత్రం పట్టించుకుపోయేసరికి ఇక కళ్యాణ్కి అయితే బాగా కోపం వస్తుంది అనమాట. ఇక అప్పు మీద బాగా సీరియస్ అవుతాడు. ఇక అప్పు కూడా సీరియస్ అవుతూ ఉంటుంది అనమాట. అలా ఇద్దరు గొడవపడి అప్పు అయితే 2 ఏళ్ల వరకు శోభనమే కాదు కదా, ముద్దు ముచ్చట కూడా ఉండదని చెప్పేసి గట్టిగా చెప్తూ ఉంటుంది అనమాట. దాంతో కళ్యాణ్ అయితే చాలా అప్సెట్ అయిపోతాడు. ఇక అప్పు కళ్యాణ్లా ఫస్ట్ నైట్ అయితే ఆగిపోతుంది అనమాట. ఇక యామ్ని తీసుకుని రాజు అయితే రిసార్ట్కి అయితే వెళ్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే వాళ్ళ అమ్మకి మాట ఇచ్చాడు కదా, ఇక వెళ్తూ ఉంటాడు. ఇక అయితే యామ్నితో రాజు అయితే రిసార్ట్కి వెళ్ళడం గురించి కావ్యకైతే ఇందిరాదేవి అపర్ణాదేవి అయితే చెప్తారనమాట. ఆ పనికి మళ్ళీ ఏదో ప్లాన్ చేసింది, అందుకే రిసార్ట్కి రాజుని తీసుకెళ్తుందని చెప్పేసి ఇందిరాదేవి అయితే అంటూ ఉంటుంది అనమాట. అక్కడ జరగరానిది ఏదైనా జరిగితే రాజు మనకు కాకుండా పోతాడు, ఏదో ఒకటి చేయి కావ్య అని చెప్పేసి అపర్ణ అయితే అంటూ ఉంటుంది అనమాట. మీరేం కంగారు పడకండి అత్తయ్య, నేను చూసుకుంటానని చెప్పేసి కావ్య అయితే చెప్తుంది. ఇక వెంటనే రాజుకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది అనమాట కావ్య. ఇక రాజు అయితే యామినితో రిసార్ట్కి వెళ్తున్న విషయం కావ్యకి అయితే చెప్తాడనమాట. అంటే కాబోయే భార్యని షికారుకి తీసుకెళ్తున్నారనమాట. ఎన్నాళ్ళు నాతో అన్న మాటలన్నీ అబద్ధాలేనా అని చెప్పేసి కావ్య అయితే అంటదనమాట. అయ్యో అలా కాదండి, మీతో చెప్పినవన్నీ నిజాలే, మీరు కూడా రిసార్ట్కి రండి, అక్కడ నా మనసులో మాట మీకు చెప్తానని చెప్పేసి రాజు అయితే అంటాడు. ఇక కావ్య కూడా సరేనని చెప్పేసి రిసార్ట్కి వెళ్ళటానికి అయితే బయలుదేరుతుంది అనమాట. ఇక తర్వాత రిసార్ట్కి కారులో యామిని రాజు అయితే వెళ్తారు. ఇక రాజు అయితే కళావతి గారు కూడా రిసార్ట్కి రాగానే నా గుండెల్లో ఉన్నది నువ్వే అని చెప్పి నా మనసులోని ప్రేమను కళావతి గారికి ఎక్స్ప్రెస్ చేసి తన ప్రేమను గెలుచుకుంటారని చెప్పేసి మనసులో రాజు అయితే అనుకుంటూ ఉంటాడనమాట. మరి యామిని ఏమో లేదు బావా, నిన్న ఆ కావ్యకి ఎట్టి పరిస్థితుల్లోనే దగ్గర కానివ్వను, ఏది ఏమైనా సరే నిన్ను ఈరోజు పూర్తిగా నా సొంతం చేసుకొని ఆ కావ్యని నీకు జీవితంలోనే లేకుండా మళ్ళీ నీ లైఫ్లోకి రాకుండా చేస్తానని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇక రాజు యామిని అయితే రిసార్ట్కి అయితే వెళ్తారు. అంతా నేను ప్లాన్ చేసినట్టుగానే జరుగుతుందిగా అని చెప్పేసి ఆల్రెడీ తను మనుషులను అయితే అరేంజ్ చేసుకుంటుంది కదా, వాళ్ళతో అడుగుతూ ఉంటుంది అనమాట యామిని. వాళ్ళు ఓకే మేడం అంతా ఓకే అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కావ్య కూడా రిసార్ట్కి అయితే వస్తుంది అనమాట. అక్కడ రాజు యామిని ఒక గది తీసుకుని అందులోకి అయితే వెళ్తారనమాట. బెడ్పై ఇద్దరు కూర్చుంటారు. రాజు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడనమాట. ఇక యామిని అయితే మెల్లగా రాజు వైపు వస్తూ ఉంటుంది. ఇక రాజు భుజం మీద చేయి వేసి రాజును అయితే లొంగ తీసుకుంటూ ఉంటుంది అనమాట. ఇక రాజుకు ముద్దు పెట్టేందుకు ట్రై చేస్తూ ఉంటుంది. రిసార్ట్లోకి అప్పుడే కావ్య అయితే వచ్చి కంగారుగా లోపలికి అయితే వస్తూ ఉంటుంది అనమాట. రాహుల్ ఏమో స్వప్నకున్న 7 వారాల నగలన్నీ దొంగతనం చేసి వెళ్ళి తన లవర్కి అయితే ఇస్తాడనమాట. ఇక అవి చూసి ఆ రాహుల్ గర్ల్ ఫ్రెండ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అనుకున్నది సాధించావుగా, ఇక నేను నీ సొంతం అని చెప్పేసి రాహుల్తో అంటూ ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్, మరి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.